గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గుర్తు గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో ఉంగరం గుర్తుకే మన సర్పంచ్ అభ్యర్థి మాటల్లో వారి యొక్క ప్రజలకు చేయాల్సిన ఏదైతే నేను నా ప్రజల సమస్యలు తీరుస్తాను, ప్రజలకు వెన్నంటే ఉంటాను, ఎనీ టైం నా ప్రజలు తలుపు కొడితే నేనున్నానంటూ ముందుకు వస్తానని చెప్పడం జరిగింది. అలాగే ప్రచారంలో భాగంగా ఇక్కడ మాజీ సర్పంచ్ గారు కూడా మనకు కనిపించారు. వారిని కూడా కొన్ని విషయాలు అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు గడ్డం నరసింహ. ఓకే. నేను ఈ గ్రామంలో 1995లోనే ఈ గ్రామ బైఫర్కేషన్ అయిన తర్వాత మొదటి సర్పంచ్గా నేను ఎన్నికయ్యి ఈ గ్రామానికి కావాల్సిన వనరుల కొరకు చాలా దూరస్థలు ఉండే నాగారం గ్రామ పంచాయతీ కింద ఉండే. తర్వాత మేము ఇక్కడ అన్ని అవసరాలు అన్నీ తీర్చుకున్నాము. కాకపోతే మొన్న టీఆర్ఎస్ గవర్నమెంటు మా బైఫర్కేట్ చేసే విషయంలో మా కోయిలగూడ గ్రామ పంచాయతీని పూర్తి అన్యాయంగా చేసిర్రు. ఒక హైవే మీద ఉన్నటువంటి కోయిలగూడెం పేరుని మా చేనేత వ్యాపారానికి నిలయమైనటువంటి కోయిలగూడ గ్రామాన్ని బైఫర్కేట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే ఆ ఉద్దేశంగా మేము ఏంటంటే గత 3 దఫాలుగా కూడా వాయిదాలు వేసినాం. ఎలక్షన్లు ప్రకటించినప్పటికీ మేము వాయిదాలు వేసేసి దీన్ని సవరణ చేస్తారనే అభిప్రాయం మేరకు మేము వాయిదాలు వేయడం జరిగింది. కానీ ఆ గవర్నమెంటు ఏకాభిప్రాయంగా దానికి ఒక సిస్టమ్ లేకుండా, ఒక క్రమ పద్ధతి లేకుండా హైవేని మొత్తం అక్కడ ఎల్లంబాయి గ్రామ పంచాయతీ చేయడం వల్ల మేము వాయిదాలు వేయడం జరిగింది. ఇప్పుడు మేము దాన్ని ఏ విధంగా అధిగమించాలనే అభిప్రాయం మేరకు ఇప్పుడు ఒక యువకుని, విద్యావంతురాలని, ఒక మహిళని మేము సపోర్ట్ చేసేసి ఇక్కడ వసతులన్నీ కూడా సమకూర్చుకోవాలనే అభిప్రాయం మేరకు ఇప్పుడు మేము ఖైరంకొండ స్వప్న గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఖచ్చితంగా మేము గెలుస్తాము, ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు ఆదరణ కూడా బాగా ఉంది. మేము ఖచ్చితంగా చేస్తామనేది, మేము అన్ని పనులు కూడా చేపిస్తానికి సిద్ధంగా ఉన్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మాట్లాడారు ఆల్రెడీ మీ యొక్క ప్రజలకు ఒక అభివృద్ధి చేయాలి, నా ప్రజలని నేను ముందుకు తీసుకురా ఒక తపన, ఏదైతే ప్రజలకు కృషి చేయాలనే తపన మాకు మీలో కనిపించింది. ఈరోజు ప్రచార ర్యాలీ చూస్తుంటే మాకు ఆల్రెడీ ఆనందోత్సవ సభలాగా కనిపిస్తూ ఉంది. మీ పబ్లిక్ అంటే మీ ఊరి గ్రామ ప్రజలు మీకు అభినందనలు తెలిపే విధానం చూస్తుంటే ఆల్రెడీ గెలిచినట్టే అని చెప్పేసి కూడా మాకు కనిపిస్తూ ఉంది. అసలు ప్రజల్లో స్పందన ఎలా ఉంది? మీరు చూస్తున్నారు, గ్రామ అభివృద్ధి కోసం మా ఊర్లో ఉన్నటువంటి ప్రతి కాలనీ వాసులు నేను ప్రచారం చేస్తుంటే నా ఎమ్మటి అన్న ఎక్కడున్నావు అని చెప్పేసి, కొడుకా ఎక్కడున్నావు అని చెప్పేసి నా ఎమ్మటి రావడం జరుగుతుంది. ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రజల యొక్క అభిమానం ఈ విధంగా ఉన్నదని నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు వాళ్ళు నాకు చూపిస్తున్నటువంటి ఈ అభిమానం, ఈ ప్రేమని ఈ 5 ఏళ్ల పరిపాలనలో వారి యొక్క మాట విధంగా కాకుండా చేతల్లో చూపెడతానని, వారికి అభివృద్ధి, నా గ్రామ అభివృద్ధిని ఏ విధంగా అంటే వారందరి సహాయ సహకారాలతోటి గ్రామ అభివృద్ధిలో ముందుకెళ్తానని, ఇప్పటికైతే మనం 7 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం ఎంతైతే వెనకబడి ఉన్నామో అవన్నీ కూడా వీరి సహకారంతో అందరికీ వాడవాడలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ఇక్కడ చూస్తున్నాము. కనీసం ఒక మురుగు కాలువ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినటువంటి ఎక్కడ వాటర్ అక్కడే ఉన్నది. దయచేసి మనం ఇవన్నీ సమకూర్చుకోవాలంటే నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చడానికి నాకు ఇంకా ఉత్సాహము నా ప్రజల ద్వారా వస్తుంది. కాబట్టి వారికి వెన్నంటి ఉండి ప్రతి అణువున ఎక్కడ ఏ వాడకు ఏమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చే విధంగా వారికి ఎన్నంటూ ఉండి నా గ్రామ అభివృద్ధికి ముందుంటానని ఇదే మీ పక్షాన, నా ప్రజల పక్షాన ఈరోజు నేను మీ ముందు వాగ్దానం చేస్తూ అదేవిధంగా ముందుకెళ్తూ విజయుడినై వస్తానని మీరు మా ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. నమస్తే అమ్మా. నమస్తే అల్లి. మీ పేరు? పోషమ్మ. పోచమ్మ. మీ ఊర్లో మరి సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి, చూసారు కదా? ఇప్పుడు మీ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ లేక 7 ఏళ్ళు. మరి 7 ఏళ్ల నుంచి మీ పనులన్నీ మరి ఎవరు చేసి పెట్టిరు? ఇప్పుడు గివ్వే బతుకులు మాయి. ఓకే, మరి ఇప్పుడు ముందుకు వస్తురా, ఈ ఊరోళ్ళే ముందుకు వస్తలేరు. చౌడూల మండలం వల్ల ఈ ఊరంతా ఏ ఊరు లేదు. ఓకే, మరి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? ఎవరు? ఈయనే రావాలి. ఈయన అంటే పేరు ఎవరు? అశోక్. ఆయన వచ్చి ఆయన ఎల్లంబాయి సంతకం చేసి ఊరు తేడా చేసిండు. ఇప్పుడు మా ఊరు మాకే కావాలంటే ఈయనే కావాలి. ఓకే, మరి ఎందుకు సర్పంచ్ గా అంటే ఇప్పుడు అశోక్ గారిని మీరు అశోకే గెలవాలి. ఓకే, అశోక్ గారిని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ఎందుకంటే అన్ని చేస్తాడు, అన్ని సాయం చేస్తాడు. మాకు ఏ రాత్రి అంటే ఆ రాత్రి మా అదనంగా ఉండు. ఇట్లానే ఫోన్ చేయగానే ఊరికొస్తాడు. లేని ఆయనకే గౌరవం ఉన్న ఆయనకి ఇవ్వద్దు. ఆయన అన్న చేసి గంపని ఎత్త పెట్టుకొని తిరిగిన ఆయన వచ్చి ఏం చేసిండమ్మా మాకు ఏం చేస్తాడు. ఒక కుటుంబ సభ్యులాగా, ఒక కొడుకులాగా మీకు అన్నిటికీ ముందుండి మీ అన్ని సౌకర్యాలు వస్తాడని చెప్పేసి మీరు అందుకే ఆ నమ్మకంతో గెలిపించాలని చూస్తున్నారు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నవనీత.
నవనీత, ఇక్కడ కొయ్యలగూడెం గ్రామంలో మరి సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఇక్కడ మీ పబ్లిక్ అంతా ఇప్పుడు ఎవరికో అంటే పబ్లిక్ అంతా ర్యాలీ తీస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ పబ్లిక్ అంతా మీ గ్రామ ప్రజలు ఎక్కడ చూసుకున్నా మొత్తం ఇక్కడే కనబడతా ఉన్నారు. మీరు ఎవరిని గెలిపించాలని మీరు అనుకుంటున్నారు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మేడం ఇప్పటిదాకా 7 సంవత్సరాల నుంచి మా గ్రామానికి అసలు సర్పంచ్ అనేది లేదు. మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలనేది కూడా మాకు తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం బీజేపీ తరపు నుంచి మా స్వప్న గారిని నిలబెట్టినాము. మా ఫుల్ సపోర్ట్ స్వప్నకే. మా స్వప్న మీద మాకు ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి మేము ఫుల్ సపోర్ట్తో గెలిపించుకుంటున్నాం. ప్రస్తుతం మనం మొన్న చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా మళ్ళీ అదే గ్రామానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఎలా అయినా సరే ఈసారైనా సర్పంచ్ ఎలక్షన్స్ రావాలి, ఎలా అయినా సర్పంచ్ అభ్యర్థి ఉండాలి అని ఒకే ఒక ఆకాంక్షతో మళ్ళీ మనం ఈ ఊరిని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరు గత 10 సంవత్సరాలలో 5 సంవత్సరాల క్రితం అంటే 7 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక్క సర్పంచ్ కూడా లేకుండా, అంటే గత హయాంలో సర్పంచ్ అనే అభ్యర్థి లేకుండా గ్రామాన్ని వదిలేశారు. ఇక్కడ అభివృద్ధి అనేది అటకెక్కేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ అనే ప్రజా పాలకులు ఎవరు లేక గ్రామంలో ప్రజలు ఎక్కడికెళ్లాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతూ బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయా, ఇక్కడ మా గ్రామం ఎప్పుడు అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందా అనే ఒక కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఆల్రెడీ మనం మొన్న నామినేషన్ రోజు అయితే రావడం జరిగింది. ఆ రోజు బీజేపీ పార్టీ నుంచి నేను నా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలి, నా ప్రజల సమస్యలను నేను తీర్చాలి అని ఒకే ఒక ఆకాంక్షతో మన బీజేపీ పార్టీ నుంచి అయితే ఖైరంకొండ స్వప్న అశోక్ గారు అయితే ముందుకొచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న మనం మాట్లాడించాం. ఇప్పుడు ప్రచార ర్యాలీలో భాగంగా ఈ రోజు కూడా కలుసుకోవడం జరిగింది. మరికొన్ని విషయాలు వారి నుంచి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నిర్మల. మరి మీ ఊర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేక 7 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు. ఇప్పుడైతే మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మరి ఎన్నికలు అంటే పండగ వాతావరణం కనిపిస్తుంది. మీ అందరిని చూస్తే మాకు అర్థమవుతా ఉంది. మరి మీరు ఏ పార్టీ నుంచి ఎవరు ఇక్కడ పోటీ చేస్తున్నారు? మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? లేక చాలా బాధపడ్డాం మేడం మేము. ఇప్పుడు ఇక చాలా వరకు మాకు తెలిసిన వ్యక్తి మంచి చేస్తాడు, ఎప్పుడంటే అప్పుడు మాకు అన్ని విధాలా చేస్తాడు. అశోక్ స్వప్న వారు గెలవాలని కోరుకుంటున్నాం. మంచి అన్నీ అభివృద్ధి చేస్తారు, మాటిస్తే ఊకోడు ఇద్దరైనా. అందుకనే మేము కోరుకుంటున్నాం వాళ్ళే గెలవాలని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదా ఇక్కడ ప్రజల యొక్క ఆవేదన, అంటే వారి మనసులో ఎంత ఆవేదన కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మేము 7 సంవత్సరాలుగా మాకు ఒక ప్రజా ప్రతినిధి లేదు, ఒక గ్రామ పాలకులు లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడైనా సరే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే, ఒక యువత అయితే, ఒక మా ఇంట్లో సభ్యునిలాగా ఒకరైతే మాకు మా సమస్యలని తీరుతాయని నమ్ముతున్నామని చెప్పేసి ఖైరంకొండ స్వప్న అశోక్ గారు గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అలాగే మేము కూడా మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున ఖైరంకొండ స్వప్న అశోక్ గారు భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.